మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. సో ఇదైతే ఈ రోజు మేము ఆమ్స్టర్డామ్స్ కి వెళ్తున్నాము. అక్కడ కెనల్ రైడ్స్ అనేది చాలా ఫేమస్ అండ్ అలాగే నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుందంట. సో నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో రండి వెళ్దాం. సో ఇప్పుడైతే మేము సైకిల్స్ తీసుకొని సైకిల్ రైడ్ మీద ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలో అయితే మేము ఒక షాప్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ అయితే అసలు ఎంత బాగున్నాయంటే లైక్ పాత కాలం వాటివన్నిటిని ఇక్కడ ఒక చిన్న టాయ్స్లో చేసి ఇక్కడ భలే పెట్టున్నారనమాట. సో ఇవన్నీ ఒక లుక్ వేద్దామని చెప్పి షాప్ లోపలికి అయితే వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే కామ్గా ఉంటామా, ఇంకా రకరకాలు చూసిన తర్వాత మనసు ఇలా లాగేస్తుంటుంది. సో వీటిల్లో కూడా నేనైతే కొన్ని కొన్నాను. అవి ఏం కొన్నాను ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. బట్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఎక్కువ షూస్ ఫేమస్ కదా, సో మోస్ట్లీ షూస్, తులిప్స్ ఫేమస్, తులిప్స్ ఉన్నాయి. అలాగే సైక్లింగ్కి సంబంధించిన సైకిల్ లైక్ మెటల్లో ఉన్నాయి, లేదంటే క్రిస్టల్ టైప్ అట్లా ఏదేదో రకరకాలుగా ఉన్నాయి అనమాట. విండ్ మిల్స్ కానీ అన్ని భలే ఉన్నాయి. అయితే క్యూట్గా చిన్నవే అనమాట, మరీ పెద్దవి కాదు, చిన్నవి క్యూట్గా ఉన్నాయి. సో పోర్ట్ పక్కనే కాబట్టి వీళ్ళు ఫ్రెష్గా ఫిషెస్ పట్టి మనకు అలా ఫ్రై చేసి ఇస్తున్నారు అనమాట. సో దాన్ని టేస్ట్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా అందరం ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా ఆవిడ ప్రిపేర్ చేస్తున్నారు. ఫిష్ అనే కాదు, డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మేమైతే ఫిష్ ట్రై చేసాం, ఎందుకంటే అప్పటికప్పుడు పట్టారు కదా అనేసి. అలా బీచ్ సైడ్ ఫిష్ తీసుకొని తింటూ ఉంటే హౌ ఈస్ ద టేస్ట్? Yummy? Super. Good. Oh. Accept fruit. ఇక్కడ కనపడుతున్న బోట్స్ అన్నీ కూడా నాకైతే మూవీ ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే మూవీస్లో చూపిస్తుంటారు కదా పెద్ద బోట్స్, అది అంత బాగున్నాయి అన్నమాట. లైక్ కొన్ని అయితే మూవీస్లో ఉన్న నేమ్స్తోనే కొన్ని బోట్స్ కూడా ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే మనం ఒక బ్యూటిఫుల్ ఏరియాకి వచ్చామండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో కదా ఇల్లులు. అండ్ నేను చెప్పినట్టు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను కదా ఇల్లులు. సో అవే అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇల్లులు అంతా కూడా. One different design. This all three. సో ఇక్కడ చూస్తున్నారా ఇల్లులన్నీ కూడా స్ట్రీట్ మొత్తము ఈ ఇటుకరాలతోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన సైడ్ ఇటుకరాలతో కట్టి పెయింట్ వేసేవాళ్ళు, బట్ ఇక్కడైతే ఇది ఒక డిజైన్ లాగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత నీట్గా పెట్టున్నారు. లాంగ్ షాట్ లో చూడండి ఇల్లు అయితే అదిరిపోయింది. ఓన్లీ ఇటుకరాళ్ళు సిమెంట్ తోనే ఉందండి ఇదంతా కూడా, కానీ లుక్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చూడండి పెంకుటిల్లు అంటాం కదా, సో అట్లా పెంకులు వేసుకున్నారనమాట వీళ్ళు. వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా భలే ఉందండి, చూడడానికి ముద్దుగా ఉన్న ఇల్లులు అన్నీ కూడా ఏదో అలా తెచ్చి అలా పెట్టినట్టే ఉంది, కానీ ఎంతో వావ్ అనిపిస్తుంది. అండ్ ఇలా కిందకు కూడా వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళగానే మళ్ళీ అక్కడ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఇంటికి అంటే మనకు చూడడానికి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా కనపడుతుంది అనమాట, రకరకాలుగా ఉంది. ఇక్కడ చూసిన స్ట్రక్చర్ ఇంకొక పక్క బిల్డింగ్ లోనే డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఒక డిఫరెంట్ షేప్ అండ్ ఈ ఇల్లు ఒక డిఫరెంట్ షేప్. విండోస్ అయితే అసలు ఎంత బాగా మోడల్గా ఉన్నాయో విండోస్ అయితే, డోర్స్ కానివ్వండి. అండ్ గ్లాస్ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. మరి దొంగల భయం ఉందో లేదో తెలియదు, కానీ ఇల్లంతా గ్లాస్లే ఉన్నాయి, డోర్ గ్లాసెస్. సో చూడొచ్చు ఇక్కడ అంతా డిఫరెంట్ షేప్స్. మనం పక్కన ఇల్లులను కూడా కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఈ ఇల్లులన్నీ దాటేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సైకిల్స్ అవన్నీ మనం తీసుకోవచ్చు అనమాట రెంటెడ్కి. సో చూసారు కదా వాలండంలో ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. దీని తర్వాత మేము ఏంటంటే సైక్లింగ్ చేయబోతున్నాము. సో అది వచ్చేసి నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ ప్లేసెస్ అంతా మీకు నచ్చేయలేదో కూడా కమెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.